అఖండ 2 చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై నిర్మించారు. గతంలో 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థతో కలిసి ఈ రోజు సంస్థ మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడనే ఆగడు చిత్రాల్ని నిర్మించింది. అయితే ఆ చిత్రాల వల్ల వచ్చిన నష్టాలకు సంబంధించి ఈ రెండు సంస్థల మధ్య వివాదం నెలకొన్నట్లుగా తెలుస్తుంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నుంచి తమకు 28 కోట్ల బకాయి ఉందని ఈ రోజు సంస్థ కోర్టును ఆశ్రయించింది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ లోని భాగస్వాములైన రామ్ అచంటా, గోపి అచంటానే 14 రీల్స్ ప్లస్ సంస్థను కూడా ప్రారంభించారని కోర్టులో ఆరంభించింది. ఆ మొత్తాన్ని చెల్లించే వరకు అఖండ 2 సినిమాని రిలీజ్ ను వాయిదా వేయాలని న్యాయస్థానాన్ని కోరింది. ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు స్టే విధించింది. ఈ కారణం చేతనే అఖండ 2 సినిమా విడుదలను వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. ఏదేమైతేనేం భారీ అంచనాల మధ్య రిలీజుకి సిద్ధమై భారీ విజయాన్ని నమోదు చేస్తుందనుకున్న బాలకృష్ణ అభిమానుల ఆశలను అడియాశలు చేస్తూ ఈ సినిమా విడుదలను వాయిదా వేసుకుంది. అఖండ 2 సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా బాలకృష్ణ అభిమానులే కాదు, 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు సినీ ప్రేక్షకుల అభిమానులను కూడా చొరగొంటుంది. ఎందుకంటే గతంలో బాలకృష్ణ మరియు బోయపాటి గారి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు రికార్డు కలెక్షన్స్ వసూలు చేయడం జరిగింది.